వివాదాలు విభేదాలు సమస్యలకు కేంద్ర బిందువుగా మారుతున్న మంత్రులు ఒక్కో మినిస్టర్ ఒక్కో తీరు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు బహిరంగంగానే ప్రజల్లో పార్టీలో చులకనవుతున్న నేతలు ఫలితంగా ఇరకాటంలో పార్టీ ప్రభుత్వం అనంతరం దిద్దుబాటు చర్యలు అంటూ నేను ఇందాక కూడా చెప్పింది సేమ్ ఇదే. రాక అవకాశం వస్తే ఏదో అంటారు కదా, ఏదో అవుతుంది అన్నట్టు రాక వస్తే అంటే ఏం లేనాక ఎగిరెగిరి పడ్డట్టు ఇక్కడ చూడండి. అసలే ఒక పక్క పార్టీ పరిస్థితి కింద మీద ఉంటే ఇక వీళ్ళు ఆగుతలేరు. ఇక ఒకరి మీద ఒకరికి పెత్తనం అయిపోయింది. ఒక జిల్లా మీద ఇంకొక మంత్రికి పట్టు కావాలి, ఎందుకంటే ఉన్న జాగాలో చేసుకుంటే సరిపోదన్నట్టు ఇంకో జిల్లాలో కావాలి. ఎక్కడికించి ఎవరి స్వార్థానికి వాళ్ళు పనిచేస్తే ఏమవుతుందంటే చివరికి ఇట్లా అవుతుంది. ఇక్కడ చూడండి, మనం గతంలో ఎప్పుడన్నా చూసామా? సరే, అప్పుడు మళ్ళీ కొంతమంది విమర్శిస్తారు, అది కేసీఆర్ ఉండగా వాళ్ళు ఎట్లా అనుకుంటారు, ఏదైనా ఉంటే అట్లా ఉండొద్దు, నియంతృత్వ పోకడది నియంత పరిపాలన, అందుకే అప్పుడు ఎవ్వరూ బయటపడలేదు. కానీ ఈ చూసిరా ప్రజాస్వామ్యం, ఏం ప్రజాస్వామ్యం ఏడిచింది? పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందా? ఇది ప్రశ్నించే తత్వమా? ఇప్పుడు నేనేమంటా ఉన్నా, అక్కడ ప్రశ్నించే తత్వం లేదని అన్నారు కదా, ఇక్కడ ప్రశ్నించేది ఎక్కువైపోయింది. మరి ఇది సరిపోతుందా? ఇది దీనివల్ల మంచి అవుతుందా? ఇది ఎవరిని ప్రశ్నిస్తున్నారు వీళ్ళు? ఒక్కడన్నా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తుర్రా? దమ్ముంటే అది నేను అడిగేది. ఆనాడు అన్నారు కదా, ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఒక్కడన్నా పోయి కేసీఆర్ని అడిగినరా ఏం చేస్తున్నారు సార్, మనం ఇచ్చిన హామీలేంది, మనం ఎందుకు ఇయ్యం దళిత ముఖ్యమంత్రి, మనం ఎందుకు ఇయ్యం 3 ఎకరాల భూమి, మనం ఎందుకు ఇయ్యం రిజర్వేషన్లు అని చెప్పి ఆనాడు అడగలేదని వాళ్ళని అంటిమి సన్నాసులని సుంటలని దద్దమ్మలని సవటలని. మరి ఇలా ఈ సవటలు ఈ దద్దమ్మలు ఈ సుంటలు ఈ సన్నాసులు రేవంత్ రెడ్డి దగ్గరకు పోయి అన్నా మనం అన్ననే అనుమంటున్నాం, వేరే అనుమంటలేము, 42% రిజర్వేషన్ అన్నాం, మరి ఇలా దొంగ జీవో ఇచ్చినాం, మరి ఎట్లా పోదాం ముందరికని ఒక్కడన్నా ధైర్యంగా అడిగినరా? మళ్ళీ కాపాడుతురు పార్టీని. ఒక్కలన్నా మరి అన్న మనం 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అంటిమి, గల్లెగరేసుకొని చెప్పేస్తమి, మీసాలు మేలేస్తమి, జబ్బలు జరుస్తమి, తొడలు కొడుతుమి, మరి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు కాకపోయా, మరి ఇలా మా సిగ్గుపోతుంది గ్రామాలలో తిరగాలంటే, మరి ఎప్పుడు చేస్తామని ఒక్కడన్నా అడిగిండా? ఇంకా ఎన్ని హామీలు ఎన్ని చెప్పమంటారు? ఇంకా రుణమాఫీ సగమే అయిందని ఒక్కడని అడిగిండా? సన్నబడ్లకు బోనస్ పడలేదని ఒక్కడని అడిగిండా? అడగాడు. రైతు భరోసా మరి కొన్ని జిల్లాలు ఇవ్వకపోతే మరి ఎప్పుడు ఇస్తామని అడిగిరా? మరి 2 సార్లు ఎగబెడితే మా పైసలు ఇద్దామా, బాకీ ఉన్నామా, మరి ఏదో ఒకటి చెప్పాలిగా ప్రజలకి, మరి చెప్దామా అని అడిగిండా? ఒక్కడన్నా అడగరు. ఇంకా చాలా హామీలు ఉన్నాయి. ఇక చెప్పాలంటే ఒక దినమంతా పడుతుంది. వీళ్ళు ఇచ్చిన 420 హామీలు మేనిఫెస్టో నిండా ఉన్నాయి. సో అవన్నీ పక్కకు పెడితే ఇవ్వాల్సిన కనీసం తులం బంగారం, స్కూటీ, 2500 పింఛన్ అయితే ఇవ్వాలి కదా. ముసలోళ్ళకి 2000 4000 చేయాలి కదా. అవి చేయడం చేత కాదు మనకి, ఇవి అడగడం అసలే చేత కాదు ఈ దద్దమ్మ మంత్రులకని ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు. గ్రామాలల్లో డైరెక్ట్గా మీరు మీ ప్రజాస్వామ్యం పేరుతోని ఎవరు ఉద్ధరించారు చెప్పుర్రి. కేసీఆర్ దగ్గర ఉన్నోనికి ప్రజాస్వామ్యం లేదంటే ఇలా మరి ఇలా ప్రజాస్వామ్యం ఉంది కదా, అంతర్గతంగా ఏదైనా మాట్లాడచ్చు కదా, బయట కూడా బాహటంగా కూడా మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా. ఈ స్వేచ్ఛ ద్వారా మీరు ఏ హామీని నిలబెట్టినరు? రేవంత్ రెడ్డిని ప్రశ్నించి ఏది తీసుకొచ్చిర్రు? రాహుల్ గాంధీని దొరకబట్టి అడిగి సార్ మరి మనము బరాబర్ చెప్తే రైతు డిక్లరేషను, మరి అందులో ఉన్నట్టుగా రైతు బంధు పూర్తిగా ఇవ్వకపోతాం కదా, మరి పూర్తి మాఫీ చేయకపోతాం కదా, పూర్తిగా అన్నిటికీ అన్ని పంటలకు బోనస్ అంటాం కదా, ఒక వడ్ల ముచ్చట కాదు కదా, సన్న వడ్లు కాదు అన్ని వడ్లకు అంటాం కదా, మరి వాళ్ళు అన్నీ ఎగబెడుతున్నాం. మరి వాళ్ళు అడుగుతున్నారు. మరి ప్రియాంక గాంధీ వచ్చి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో అని చెప్పే మరి కాకపాయే, మరి విద్యార్థులంతా అడుగుతున్నారు, నిరుద్యోగులు అడుగుతున్నారు, మరి 50,000 ఓను 1,50,000 ఉద్యోగాలు మరి ఎప్పుడు ఇస్తాము అని చెప్పి ఒకడన్నా అడిగిండా? అది కాదు ప్రజాస్వామ్యం అంటే. వాళ్ళ జిల్లాలో ఏలు పెడితే ప్రజాస్వామ్యం, వాళ్ళ కాంట్రాక్ట్లల్లో వాళ్ళ కమిషన్లలో ఏలు పెడితే ప్రజాస్వామ్యం వాళ్ళకి యాదికొచ్చేది. వాళ్లకు ఏదో అంటారు కదా, ఇందాక కూడా చెప్పిన, ఏం లేని ఆకు ఎగిరెగిరి పడ్డట్టు ఇలా ఒకళ్ళు రాక అవకాశం వస్తే ఇక అదే గొప్ప అనుకొని ఆవుతలేరు. ఇక మిడిసిపడుతూ ఉన్నారు, ఎగిరెగిరి పడుతూ ఉన్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆరోపణలు చాలా అయిపోయినాయి. ఇక ఒకళ్ళంటే ఒకళ్ళకి పడతలేదు, మీ మధ్యలోనే సఖ్యత లేదు, మీరే చక్కగా లేరు, మీరు ఇంకా ప్రజలను ఏం ఉద్ధరిస్తారా, ఏం చేస్తారా ఇంకా ప్రజల కోసానికి అని ఇలా ప్రజలలో ఈ భావన ఉన్నది. ఒకసారి వాళ్ళు రివైవ్ చేసుకోవాలి, ఏం జరుగుతోంది, ఏం చేస్తూ ఉన్నారు. ఒక్కో మినిస్టర్ ఒక్కో తీరు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు బహిరంగంగానే ప్రజల్లో పార్టీలో చులకనవుతున్న నేతలు ఫలితంగా ఇరకాటంలో పార్టీ ప్రభుత్వం. రాష్ట్రంలో పార్టీకి కేడర్కు ఆదర్శంగా నిలవాల్సిన మంత్రుల్లో పలువురు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన వారే అవి ఉత్పన్నమయ్యే వరకు కారణమవుతా ఉన్నారు, ఉత్పన్నమయ్యేందుకు కూడా కారణమవుతా ఉన్నారు. అయితే అధికారులు ఎమ్మెల్యేలు రాష్ట్ర యంత్రాంగాన్ని తమ శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన మంత్రులు సహచర మినిస్టర్లపై ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఫలితంగా పార్టీతో పాటు ప్రభుత్వం సైతం ఇరకాటంలో పడాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. మరోవైపు ప్రజల్లోనూ చులకనవుతున్నారు. ఫలితంగా కేడర్ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీలోని ప్రతి విషయాన్ని ఇటు ప్రతిపక్షాలతో పాటు అటు ప్రజలకు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. మంత్రులుగా ఉన్న నేతలు పెద్దరికంతో వ్యవహరించి సమస్యలను సీఎం పిసిసి అధ్యక్షుడి వద్దకు తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి. అక్కడ పరిష్కారం దొరకకపోతే ఏఐసిసి పెద్దల దృష్టికి తీసుకెళ్లాలి. కానీ ప్రస్తుతం పలువురు మంత్రులు రివర్స్ గేర్లో వెళ్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతర్గతంగా కూర్చొని మాట్లాడుకోవాల్సిన పరిష్కరించుకోవాల్సిన విషయాలను మీడియా ముందు సమావేశాల్లో ప్రస్తావిస్తున్నారని టాకు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే మనకంటే టైం ఎరక, మనకంటే జీవితం అంటే తెలుసు, వానికి ఏమెరక,
దున్నపోతు అని అన్నాడు. ఒక సహచర మంత్రిని పట్టుకుని అట్లా అనొచ్చా? అయ్యలా మేమంటే మీకు నొప్పి అవుతుంది, మీరు ఎట్లా అంటారు అని అంటారు. మీరు మంత్రులు అనొచ్చా? ఇంకో మంత్రిని అనొచ్చా? ఒక మంత్రి ఇంకో మంత్రిని దున్నపోతు అనొచ్చా? అదే మాట మేము వాడితే, అదే భాష మేము వాడితే మమ్మల్ని తీసుకొని జైల్లో పెడతారు. అంటే మీకు ఒకటి మాకు ఒకటి అన్నట్టు న్యాయం. చూడుర్రి, అంటే మేము చెప్పొద్దు, మీరు అన్న వార్తను కూడా మేము చెప్పొద్దు, పలానా మంత్రి దున్నపోతా అని అన్నాడు అని కూడా చెప్పొద్దు, మీకు ఆ భాషనే వాడొద్దు. కానీ మీరు మాత్రం దున్నపోతులాగా బిహేవ్ చేయొచ్చు అని చెప్పి అలా మా వైపు నుంచి కూడా అడిగేటోళ్ళు ఎక్కువైపోయారు. ఒకసారి ఆలోచించండి, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, మీ భాష ఏంది ఎన్నడని అనుకున్నారా? మంత్రులుగా మీరే అట్లాంటి భాష మాట్లాడుతున్నారు. అది ప్రెస్ మీట్లో మైకులు ఉండంగా కొంతమంది వింటురనే సోయి లేకుండా, జ్ఞానం లేకుండా అక్కడనే నువ్వు అట్లా అన్నావు అంటే ఇంటర్నల్గా లోపట ఇంట్లో రూమ్లా పర్సనల్గా ఇంకా ఎన్ని తిడతా ఉన్నావు, ఎన్ని మాట్లాడుతూ ఉన్నావు, ఏ వర్డ్ మీదకి దిగుతలేరు అనేది ఇక ఊహించుకోవచ్చు మనం. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కరి గురించి. ఇక ప్రజలను ఏమంటారా మీరు? అసలు నాకు అనిపిస్తుంది, మీరు మీ సహచర మంత్రినే గట్లాంటి భాష మాట్లాడుతూ ఉన్నప్పుడు వేరే పార్టీకి చెందినటువంటి నాయకులను అంటే మీరు ఎట్లా అంటారు విమర్శిస్తున్నప్పుడు మీకు లోపల ఎట్లాంటి భాష ఉంటుంది, ఎట్లాంటి భావదారిద్ర్యం ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. ఇక నేను ఇంతకు మించి అవసరమే లేదు. ఇక అవతల మిమ్మల్ని విమర్శిస్తుంటే తట్టుకోలేక మీ భావదారిద్ర్యాన్ని నేను ఊహించుకోవచ్చు ఏ రేంజ్లో మీరు లోపల అనుకుంటారో. తర్వాత మీరు ఇంటర్నల్గా పర్సనల్గా కలుసుకున్నప్పుడు ఒక నలుగురు నాయకులు కలిస్తే అవతలని ఎంత భాషతోని తులనాడతారు అనేది దీన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు. ఇట్లాంటి భాష, ఇట్లాంటి ఆలోచన, ఇట్లాంటి తెలివి, ఇంత సోయి ఉన్నటువంటి నాయకులను మనం ఎన్నుకొని నెత్తి మీద పెట్టుకొని అధికారంలో ఇస్తే వాళ్ళ కూర్చొని వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అది వాళ్ళ భాష, అది వాళ్ళ సోయి. అది నేనేమంటారు, ప్రజలను ఇంకేం మాట్లాడతారు వీళ్ళు? ఏదైనా సమస్య ఉందని చెప్పి, ఏదైనా ఇబ్బంది ఉందని చెప్పి వీళ్ళ దగ్గరకో లెటరో మెమరాండమో తీసుకుపోయి పెడితే వాడు పక్కకు పోయి చింపేసి ఏమనుకుంటాడో, అలా వాడేసి ఏమంటాడో పక్కకు పోయినాక వాళ్ళని ఎంత తిడతాడో. ఆల్రెడీ మొన్న ఒక ఆయన పెట్టిండు కూడా, ఒక గౌడ సంఘం నాయకుడు కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టిండు. ఆయన దగ్గరకు పోతే ఏది పడితే అది మాట్లాడిండట. నిజంగా చెప్తా ఉన్నా, నువ్వు నీ కులపోన్ని నీకు సంబంధించిన బంధువర్గాన్ని నువ్వు అట్లా ఇష్టం ఉన్నట్టుగా తులనాడే ఆలోచన నీకు ఉంటే ఇక బయట నువ్వు ఎట్లా మాట్లాడతావా? నీ కుల బాంధవుల మీదనే నీకు అంత ప్రేమ లేదు, నీకు సంబంధించిన నువ్వు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడవని చెప్పి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు. అట్లాంటిది ఇంకా నువ్వు వేరే వర్గాలని, ఇంకా మనమే బహుజనులము, మనమే నిమ్న వర్గాలం అనుకుంటే నువ్వు ఇంకా అణగారిన వర్గాల గురించి నువ్వు ఏం ఉద్ధరిస్తావు? నీ శాఖ ఏంది, నీ పని ఏంది? ఇక పొన్నం ప్రభాకర్కి మరి ఒక్కసారి మంత్రి కాగానే ఎందుకు ఇంత మిడిసిపాటు నాకు కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే రాక వచ్చింది అవకాశం, ఒక్కసారి ఎంపిక చేసినాం అంతే. కరీంనగర్ జిల్లా ప్రజల భిక్షతో ఒక్కసారి ఎంపీగా అయ్యి ఉస్నాబాద్ ప్రజల భిక్షతోని ఇలా మంత్రి అయితే ఇక ఆగకుండా పోతా ఉన్నాడు, ఆగకుండా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు మీ ఉస్నాబాద్ ప్రజలు. సో ఇక్కడ పెద్దరికంతో వ్యవహరించి సమస్యలను సీఎం పిసిసి అధ్యక్షుడు దగ్గర తీసుకోవాలని, పరిష్కరించుకోవాలని చెప్తున్నారు. అయితే అంతర్గతంగా కూర్చొని మాట్లాడాల్సిన అన్ని కూడా బయట మాట్లాడుతున్నారు అంటూ మా బాధ ఏంటంటే మీరు ఇంతకంటే ఇంకా ఏ భాష వాడుతున్నారు అనిపిస్తుంది వేరే వాళ్ళు. ఇంకా ఒకవేళ వేరే వాళ్ళ గురించి వివాదాలకు కేంద్ర బిందువుగా అంటూ ఇక్కడ ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమం వివాదానికి వేదికైంది. మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ పై అడ్లూరు లక్ష్మణ్ పైన మినిస్టర్ ఏమన్నాడో ఒకసారి వీడియో చూడరు. ఇక ఆయన ఏమన్నాడో మనం విన్నాము, కాకపోతే మళ్ళీ మంత్రి వివేక్ కూడా మళ్ళీ ఏమన్నాడో ఒకసారి చూడరు. కానీ మీరు అందరు చూస్తున్నారు, మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బట్కాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తారు. అది కూడా మాలా జాతికి చెందినవని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. ఇది ఎట్లుందంటే మనకు రాక అవకాశం వస్తే అంటారు కదా, నెగటివ్ ముందర జారిపడ్డట్టు చేస్తున్నారు. ఆల్రెడీ మన మధ్య సఖ్యత లేదని, మన మధ్యలో ఐక్యత లేదని, మనమంతా ఏకం కామని, అందుకోసానికి వీళ్ళు ఎప్పుడు కూడా అధికారానికి దూరంగా ఉంటారని, మనని తక్కువ చేసి మాట్లాడే జాతి ముందర మనం ఇంకా అవమానం పాలు చేస్తూ ఉన్నారు ఇట్లాంటి నాయకుల వల్ల. ఎలా మాలలకి అవకాశం వస్తే, నీ ఒక్కనికి అవకాశం వస్తే మాలలకు అవకాశం వచ్చిందని చెప్పి పొంగిపోయినరు, ఒక్క లక్ష్మణ్కు అవకాశం వస్తే మాదిగలందరికీ అవకాశం వచ్చిందని మురిసిపోయినరు, సంతోషపడ్డారు. కానీ ఇలా మీ మధ్య సఖ్యత లేక ఎవరెవరి మధ్య పంచాయతీ పెడతా ఉన్నారు. మరి ఎందుకోసానికి మీరు ఇట్లాంటి బిహేవియర్కి మరి బయలుదేరినరు నాకు అర్థమవుతలేదు. ఎందుకోసం మనం ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి? అరే 15 మంది మంత్రులు ఉన్న వాళ్ళ మధ్యలోనేమో బ్రహ్మాండంగా ఉంటుంది, ఒకరి మీద ఒకళ్ళు అసలు కనీసం ఏళ్ళు కూడా చూపెట్టుకోరు. మనమేమో బహిరంగంగానే విమర్శలు చేసేస్తాం, ఎందుకంటే మనం ఓర్చుకోలేము, ఓర్వజాలం మనది అట్లా ఉంటుంది మన కథ. ఏదో అంటారు కదా, అన్నీ ఉన్నటువంటి ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏంలే నాకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు. ఇలా అన్నీ ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి అన్ని పదవులు ఉన్నటువంటి వర్గాలేమో సప్పుడేక సైలెంట్గా ఆ పండ్లను ఎట్లా తెంపుకుందాం, ఎట్లా జ్యూస్ చేసుకుందాం అని వాళ్ళు చూస్తుంటే, మీరు ఉన్న చెట్టుని, ఉన్న మొదల్ని, ఉన్న దాన్ని కథం పడదామని చూస్తూ ఉన్నారు, నరికేద్దామని చూస్తూ ఉన్నారు. ఇక చూడు ఇంకేమంటారు. అక్కడ అందరు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. నేను నా ఫోన్ చూసుకుంటున్నాను. నేను ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు. కానీ కావాలని నేను దళితుడు ఉన్నాడు,
నా వారి పైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి పబ్లిక్ లో ప్రెస్ లో ఇవ్వడము ఎందుకంటే జూబ్లీ హిల్స్ గెలిచే పరిస్థితిలో వచ్చింది. అందరు కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ 12%. అదే 12% వ్యతిరేకత ఉన్నది, ఇప్పుడు అది 5%కి తగ్గిందని. ఈయన ఎందుకు అనలేదు అని అంటా ఉన్నాడు అంటే నిజంగా చెప్తా ఉన్నా కదా, నిజంగా మాలలకి ఆత్మగౌరవం అనుకున్నారు, నీకు పదవస్తే మాలల ఆత్మగౌరవం అనుకున్నారు. కానీ ఏమైంది ఇలా? మరి నీ తోటి దళిత జాతికి చెందినటువంటి ఒక మంత్రిని ఆయన అట్లా మాట్లాడినప్పుడు అన్న అట్లా మాట్లాడదు తప్పు అని వారించి ఉంటే నీకు విలువ వచ్చేది, విలువ కాపాడేది. ఆ మాట అనాల్సిండే, అట్లా అనకూడదు కదా అని. నువ్వు సైలెంట్గా ఉన్నావంటే దాని అర్థమైంది. మౌనం అర్ధాంగీకారం అంటే ఏంటిది అది తెలుసుకోలేకపోతున్నారా? వివేక్ వ్యాఖ్యలు బాధాకరం అంటూ ఇక్కడ వాటిని ఆయన విజ్ఞతగా వదిలేస్తున్న మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అని చెప్పేసి, మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ముచ్చట ఇదిగా. ఇక వివేక్ వ్యాఖ్యలు ఆయనకు వదిలేస్తున్నా అని చెప్తున్నాడు. మొన్న ఒక పక్క పొన్నం ప్రభాకర్ అన్నదానికే ఆయనకు దుఃఖం వచ్చింది. ఆ మాటలు మనం విన్నాం, చూసినాం. చింతిస్తున్నా అంటున్నది ఏం చింతనో ఏమో అని ఫీల్ అయిపోయింది ఆయన. ఇప్పుడు ఈయనది పట్టుకున్నాడు. మళ్ళీ ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇట్లా ఆయనకి ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పి చాలా మంది అంటా ఉన్నారు. ఒకసారి మంత్రి గారు కూడా చేసే ప్రయత్నం చేద్దాం. మొన్న చేస్తే అలా పిఏ మాట్లాడిండు. మంత్రి అడ్లూరు లక్ష్మణ్కి ట్రై చేస్తా ఉన్నాం, మొన్న కూడా ట్రై చేస్తే అలా పిఏ మాట్లాడిండు. ఒకసారి ఆయన వార్త ఉంది కదా ఇక్కడ చూద్దాం. పాపం అంటే నేనేమంటా ఉన్నంటే రాక రాక వచ్చినటువంటి అవకాశాన్ని ఇట్లా వేరే వేరే రకంగా హ్యూమిలేషన్ కి గురి చేస్తే ఎట్లా పని చేసుకోనిస్తారు, ఎట్లా ముందర పడుతుంది? మరి ఎవరి హద్దుల్లో ఎవరి పరిధుల్లో వాళ్ళు ఉంటే మంచిది కదా, ఎందుకు అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడడం? మరి ఎందుకు ఈ చిన్న చూపు, ఎందుకు వివక్ష, ఎందుకు చేస్తా ఉన్నారు ఇది అనేది డెఫినెట్గా మాట్లాడాలి. మంత్రుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పొన్నం ప్రభాకర్ మధ్య ఇటీవల జరిగిన వివాదానికి పార్టీ హైకమాండ్ ఫుల్ స్టాప్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆదివారం నిజామాబాద్లో జరిగిన మాలల ఐక్యత సభలో ఇప్పటిదాకా మనం విన్నాం, పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ రియాక్ట్ అయ్యారు. ఆదివారం సాయంత్రం ధర్మపురిలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మంత్రి వివేక్ తన పేరు ప్రస్తావిస్తూ మాట్లాడడం బాధాకరం అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఒకే జెండా పట్టుకున్న వ్యక్తిగా కష్టపడి పనిచేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చానన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వ్యక్తులుగా, కేబినెట్ మంత్రులుగా మా మధ్య ఏమైనా విభేదాలు ఉంటే ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడుకుంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముందుగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయని పార్టీ విధేయుడిగా కాంగ్రెస్ పార్టీ గీత దాటబోనని స్పష్టం చేశారు. అయితే మంత్రి వివేక్ చేసిన వ్యాఖ్యలపై తాను పెద్దగా మాట్లాడదలుచుకోలేనని, అవి పూర్తిగా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. మంత్రులు అడ్లూరి పొన్నం ఎపిసోడ్పై అప్పుడు స్పందించిన సహచార మంత్రి వివేక్ తాజాగా ఈ ఘటనను ప్రస్తావిస్తూ మాట్లాడడం, దానికి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తానేమి మాట్లాడబోనని అంటూనే కౌంటర్ ఇవ్వడం పొలిటికల్ వర్గాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది అంటూ ఇట్లా మంత్రి గారు చేస్తున్నారు ఫోన్. హలో 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 మంత్రి గారు, లక్ష్మణ్ గారు. సార్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు లీడర్ టీవీ మార్నింగ్ న్యూస్ లైవ్. సార్ నేను జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నా. నమస్తే నరేష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. అన్న బాగుంటారు అన్న? ఫైన్ నరేష్ అన్న. కానీ కొంత మీరు బాగాలేనట్టు అనిపిస్తుంది మీ గురించి ఇట్లా వార్తలు వస్తుంటే. సహచార మంత్రులు అంటే నేను మనం సామాన్య కార్యకర్త అన్న పార్టీ నమ్ముకున్న వ్యక్తిని, సామాన్యమైన స్థాయిలో ఉన్న వ్యక్తులం అన్నా మేము. పార్టీ నమ్ముకుని ఈ స్థాయికి వచ్చినాం. పార్టీ మమ్మల్ని గౌరవించి స్థాయి ఇచ్చి ప్రజలు చల్లగా చూసి గెలిపించిండ్రు, పార్టీ అవకాశం ఇచ్చింది. సరిగా వాళ్ళు డబ్బున్న వాళ్ళు అన్న వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారన్న, అందుకే పార్టీ ఆయన విజ్ఞతకు వదిలిపెట్టిన పార్టీ చెప్తా చేస్తాను నేను. కానీ అన్న అంటే ఇప్పుడు దళితులకి ఇంత మంచి అవకాశం వచ్చింది అని, మా వర్గాల బిడ్డకి ఇంత పెద్ద అవకాశం వచ్చింది అని వాళ్ళంతా మురిసిపోతూ ఉంటే ఒక పక్క ఇట్లా హ్యూమిలేషన్ అనిపిస్తూ ఉంది. అంటే కావాలని ఏమన్నా టార్గెట్ చేసిర్రా, లేకపోతే ఇప్పుడు మొన్న పొన్నం ప్రభాకర్ అన్నప్పుడు కూడా వివేక్ అనొచ్చు ఒక మాట, అట్లా అనొద్దన్న తప్పు అని కూడా అనొచ్చు ప్రెస్ మీట్లో. కానీ ఆయన కూడా సైలెంట్గా ఉండడం, మళ్ళీ నిన్న తీయడం మీ పేరు, అది కొంత ఏమనిపిస్తుంది అంటే కావాలని ఏమన్నా కార్నర్ చేస్తురా మిమ్మల్ని అని. ఇప్పుడు సమస్య పోయినటువంటి అంశం అన్నది అది పోయిందన్న. మరి నిన్న ఎట్లా తీసిండన్న వివేక్? ఆయన వ్యక్తిగతంగా ఆయన విజ్ఞతకు ఆయన యొక్క విజ్ఞతకు ఆయన గౌరవానికే వదిలిపెడుతున్నాను. కానీ ఇలా వైషమ్యాలు రేపే ప్రయత్నం కాదా ఇది మాలకు మాదిగలకు మధ్య? అదే అన్న ఒకటన్నా ఏదన్నా ఆయన విజ్ఞతకు వదిలిపెడుతున్నాం అన్న. ఇదేం మాట్లాడు నేనేమో ఈ విషయంలో నేనేమో ఎక్కువ మాట్లాడా అన్న. కాదన్నా మీరు ఇంత, ఎందుకంటే నేను ఆర్థికంగా ఉన్న వ్యక్తిని కాదన్న. అన్న ఆర్థికం ఏముందన్న, ఇలా మీరు మంత్రి, ఇలా మంత్రి హోదాలు ఉన్నారు. ఒకటే పార్టీని నమ్ముకున్న వ్యక్తిని అన్న. కార్యకర్తలు ఎవరికైతే ఎక్కువ ఉంటారో, ఎవరైతే బలంగా ఉంటారో ప్రజలలో, వాళ్ళే ధనవంతులు. ఇలా వాళ్ళు కాదు, డబ్బులు ఉన్న వాళ్ళు కాదు. మీరంత చిన్నగా ఉండి హంబుల్గా అనుకోకండి.
అంటే మనం ఎందుకని ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మన మీద వ్యక్తిగతంగా పేరు తీసి మాట్లాడుతున్నారు అంటే మేము ఇంతకంటే ఏం మాట్లాడుతాం అన్న మాతో ఏం మేము అంతకంటే పోనీ కనీసం అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం నేను ఏం PCC మాట్లాడను పార్టీ ఏం మాట్లాడరా ఏదన్నా నిర్ణయం తీసుకొని కానీ మీ అన్న మీ జాతి ఇలా అఘోరం అవుతా ఉంది, కొంత ఇబ్బంది అవమానం పాలు అవుతా ఉంది అని అంటే మీరు ఏమంటారు మరి ఇప్పుడు ఈ పార్టీ మా జాతికి పార్టీ అత్యంత గౌరవం ఇచ్చింది. అంటే మందకృష్ణ మాదిగ అన్నాడు, మోత్కుపల్లి నరసింహులు అన్నాడు. సరే అన్న, అది ఏదైనా కూడా ఏది ఉన్నా కూడా ఇష్యూ సమసిపోయిందన్న అయ్యో మళ్ళీ మాట్లాడుతున్నా. సరే ఆ ఇష్యూ వదిలేస్తే నిన్నెందుకు మాట్లాడిండు మళ్ళీ వివేక్ అనేది నేను మాట్లాడతానా ఇప్పుడు నేను మాట్లాడదు. సరే అన్న, ఓకే అది వదిలేస్తే ఒకే ఒక్క ప్రశ్న ఉందన్న. మీ ధర్మపురి నియోజకవర్గం నుంచి నాకు కొన్ని వందల కాల్స్ వచ్చినాయి రైతు రుణమాఫీ విషయంలో. కొంతమందికి పాస్బుక్లు వాళ్ళు ఇక్కడ ఈ దేశంలో లేక వేరే దేశంలో ఉన్న వాళ్ళకి అలా భార్యల పేరు మీద లోన్లు మారినాయి అన్న. అవి మీ దృష్టికి చాలా సార్లు వచ్చినాయి. వాళ్ళకి మాఫీ చేయిస్తారా చేయించరా అని అడగమన్నా. ఏదైతే టెక్నికల్ గా కొన్ని ఎర్రర్స్ ఉండి బయట దేశం నుండి పాస్బుక్ లలో పేరుండి అవన్నీ ఉన్నాయి ఏమున్నా కూడా దగ్గరుండే స్పెషల్ డ్రైవ్ కింద అవన్నీ కూడా క్లియర్ చేపిస్తాను. అది నా బాధ్యత. చేయించండి అన్న, ఎందుకంటే 2 లక్షల లోపు అయితే మీరు ఇచ్చారు కదా మాఫీ. లేదు నరేష్ అన్న, మీరు చెప్పిన పాయింట్ చాలా 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 విలువ గల రైతుల పక్షాన మాట్లాడిండు అన్న. మాకు వాస్తవం రైతుల ఇబ్బంది ఏందో మాకు ప్రభుత్వంలో ఉన్న మీకు బాగా తెలుసు అన్న. ఇంకా మీరు గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మీకు బాగా తెలుసు. అంటే మేము అన్న మీరు మీలాంటి వాళ్ళు ఏంటంటే మీలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మాకు చెప్తే 100% మేము సరి చేస్తాం అన్నదాన్ని. యా అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే పాజిటివ్ గా తీసుకుంటాం అన్న. మీరు ఏది చెప్పినా కూడా మేము పాజిటివ్ గా తీసుకుంటే మా బాధ్యత అన్న. ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు పని చేయమని అన్న. మన ఏరియాలో అక్కడ పక్క చాలా మంది దేశాలకు పోతారన్న. అంటే ఈ బొంబాయి దుబాయ్ అని పోతారు, బతుకుదెరువు కోసం పోతారే. వాళ్ళు పోయినప్పుడు అక్కడ వాళ్ళ పాస్బుక్లు వాళ్ళ పేరు మీద ఉంటాయి, కానీ లోన్లు ఇక్కడ రెన్యువల్కి ఇబ్బంది అవుతుందని భార్యల పేరు మీద మారుస్తారు బ్యాంక్ వాళ్ళు. అన్ని సరి చేసే బాధ్యత అది. కొంచెం అది ఒక్కటి చేయించండి అన్న తప్పకుండా. స్పెషల్ కేసు కరెక్ట్ గా 2-3 రోజులతో రివ్యూ పెట్టుకొని ఎంటైర్ జిల్లాలు ఎన్ని ఉన్నాయి, గ్రామాలు ఎన్ని, మండలాలు ఎన్ని లెక్క తీసుకొని క్లియర్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఒక మాట చెప్పండి. 2 లక్షల లోపు ఉన్న టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు వెయిట్ చేస్తారు, గ్రామాలలో మీకు ఇలా ఓటేయడానికి భయపడుతున్నారు, ఆలోచిస్తారు. ఎందుకంటే వీళ్ళు చేయలేదనే ఒకటి ఉన్నది భావనలకి. మిగిలిన వాళ్ళు అన్ని కూడా కంప్లీట్ చేయించండి అన్న తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇది అడ్లూరి లక్ష్మణ్ మంత్రి గారి మాట చూసిరా. నిజంగా కొంతమంది నాయకులను చూస్తే గొప్ప అనిపిస్తుంది. ఇట్లా ఆయన వేరే వాళ్ళలాగా, వేరే ఎమ్మెల్యే లాగా, దొంగలాగా నేను చేసినాం అయిపోయింది, యాడున్నాయి ఇంకా ఎవరి దగ్గర ఉన్నాయి, డేటా ఉందా అని మాట్లాడే ఆ దొంగల కంటే ఈ అడ్లూరి లక్ష్మణ్ లాంటి మంత్రి చాలా గొప్పోడు. నిజంగా చాలా ఆయన మాట చూడండి, ఆయన విలువ చూడండి. అన్న రైతుల కోసానికి మీరు మాట్లాడుతారు, డెఫినెట్గా నేను అది చేపిస్తాను అన్నాడు. తప్పకుండా నేను మన లైవ్లోనే కాలర్స్ చాలామంది అడిగిన నన్ను, ఆ బ్రదర్ పేరు కూడా గుర్తొస్తలేదు, ధర్మపురికి సంబంధించినటువంటి రైతులే మనతో చాలాసార్లు మాట్లాడారు. సో ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయన నెంబర్ ఉంటే. ఎందుకంటే నాకు చాలాసార్లు చెప్పిండు నా దగ్గర 600 మంది రైతుల డేటా ఉందన్న, ఎట్టి పరిస్థితులలో వాళ్ళందరికీ చేయిస్తే బెటర్ అన్న అన్నాడు. సో మంత్రి గారే డైరెక్ట్గా మనకు కాల్ చేసి చూసారు కదా లైవ్లో. నేనేమంటా ఉన్నా, చాలామంది వాళ్ళ షో ఆఫ్ చేయనీకో లేకపోతే ఏదో చూపించుకోవడానికో చేస్తారు. బట్ నేను అడిగింది చూసిరు కదా, ఒకటి ఆ జాతికి గౌరవం తీసేస్తూ ఉన్నారు, తగ్గిస్తూ ఉన్నారు, అవమానం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆ భావనతో ఒకటి మాట్లాడితే, రెండోది మాత్రం ఖచ్చితంగా ప్రజా సమస్యనే. చాలామంది పొలిటికల్ ఇష్యూసేనా అన్న, పార్టీల గురించైనా మాట్లాడడానికి మాట్లాడతారు. కానీ నేను చూసిరు కదా, ఏ మంత్రి దొరికినా, ఏ ఎమ్మెల్యే దొరికినా అదే అడగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇగో ఆ బ్రదర్ కూడా కాల్ చేద్దాం. ఎవరైతే మనకు రెగ్యులర్గా ఫోన్ చేస్తారో ఆయనకు ఫోన్ చేద్దాం. మన లైవ్ చూస్తుంటే కూడా వినే ప్రయత్నం చేస్తే కూడా చూద్దాం. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డైరెక్ట్గా చెప్పిండు, అన్న మేము ఖచ్చితంగా చేపిస్తాం, ఏదైనా కూడా కలెక్టర్లతో మీటింగ్ పెట్టుకుంటాను అంటా ఉన్నాడు. సో ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచో అడుగుతుండ అన్న బ్రదర్ నమస్తే. నమస్కారం. నమస్తే. లైవ్ చూస్తురా ఇవాళ? అన్న లేదన్న, వేరే వర్క్ మీద చెప్పండి. పర్లేదు. అయితే అడ్లూరి లక్ష్మణ్ గారికి ఫోన్ చేసిన మంత్రి గారికి, అంటే బిజీ వచ్చింది, మళ్ళీ పాపం తనే రిటర్న్ చేసిండు. మళ్ళా మంత్రి గారు ఏమంటారంటే, మీ ఎగ్జాక్ట్ ఇష్యూ చెప్పిన నేను, ఆయన ఏమంటారంటే ఖచ్చితంగా అది చేపించే బాధ్యత నాది, ఆ డేటా అంతా నా దగ్గర ఉన్నది, పైగా కలెక్టర్లతో మీటింగ్ పెట్టుకొని మా జిల్లాలో, మా మండలంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే దేశానికి బతకడానికి వెళ్ళినటువంటి కుటుంబాలకు సంబంధించిన లోన్లని టెక్నికల్ ఇష్యూ వల్ల ఆపేయడం కరెక్ట్ కాదు, డెఫినెట్గా రైతుల పక్షాన మీరు అడిగింది కరెక్ట్ అన్నా అని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నాడు, చేపిస్తా అంటుండు. ఇక అది మంత్రి గారు కాదన్నా, మనం ఏదైనా చెప్తాడు, త్వరలో చేపిస్తా అంటాడు. బట్ ఆ పాజిటివ్ రెస్పాన్స్ చాలా గొప్పదన్నా, మిగిలిన దొంగల కంటే చాలా నయం ఆయన లక్ష్మణ్ అన్న. ఎక్కడుంది ఇచ్చిండ్రు. అదే కొంతమంది, నేను ఎంతో మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తే యాడున్నాయి ఇంకా, అయిపోయినాయి, ఎప్పుడో చేపించినాం, ఇంకా మిగిలేం ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడిన వాళ్ళు. బట్ అన్న మాత్రం బ్రహ్మాండంగా సమాధానం ఇచ్చిండు. ఆయన దగ్గర అదే అంటున్నాడు, డేటా ఉందన్న ఖచ్చితంగా చేపిద్దాం అంటుండు.
అంటే మీరు లైవ్ లో అడిగిరా అన్న? లైవ్ లోనే అడిగి, ఇప్పుడు లైవ్ లో ఉన్నావు నువ్వు కూడా. అవునవునా? ఆ, అయితే అన్న నేను కూడా మా విలేజ్ గ్రూపులలో మండల గ్రూపులు ఉంటాయి కదా అన్న, మా ఇష్యూ గురించి చాలా ఫార్వర్డ్ చేస్తా ఉండే, ఒక్కరన్నా రెస్పాండ్ అవుతారేమో అని. ఎవరు మాట్లాడలేరు. అన్నకు ఎవరు రెస్పాండ్ కాలేదు అందులో. యాక్చువల్ మన ఏది పార్టీకి సంబంధించిన గ్రూపే అన్న, కానీ రెస్పాండ్ అవ్వలేదు. ప్లస్ అది కాకుండా కూడా నేను మా లక్ష్మణ్ కుమార్ అన్న పిఏ కూడా చేసిన, ఆయన కూడా చెప్పాడు అన్న అవుతాయి ఇట్లా ఉంది అని చెప్పారు. కానీ ఇప్పుడు మంత్రి గారు ఇచ్చే హామీ కదా అన్న మనకు నమ్మకం. ఒక్కసారి మీరు ఇదే లైవ్ లో మీకంటే ముందు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీకంటే ముందు 2 minutes ముందు తనతో మాట్లాడిన వీడియో ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోండి. మంత్రి గారే డైరెక్ట్గా చెప్పిండు, అన్న మేము చేపిస్తాము, అది కావాల్సిందే, అలాంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి డేటా కూడా ఉందని చెప్పిండు ఆయన. మీరు కూడా ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం అన్నా, కలిసే ప్రయత్నం అన్న చేయండి. చేస్తే ఇప్పుడే నెంబర్ మీరు నాకు ఇచ్చిరు చూడండి, ఆ నెంబర్లో ఉన్నాడన్న, కావాలంటే ఇప్పుడే కాల్ చేసి ఇట్లా జర్నలిస్ట్ నరేష్ అని అడిగిండు కదన్న, అది మన గురించే, నా ఇష్యూ అని చెప్పాను. 3 times కాదు, ఆల్మోస్ట్ మా విలేజ్ కూడా విగ్రహాల ఓపెనింగ్ అన్న అదే వచ్చిన ఇప్పటిదాకా ఒకటి ఆల్మోస్ట్ ఒక 5 times కలిసినాం అన్న. మీ పేరేమో అన్నారు నాకు లాస్ట్ టైం. నా పేరు ప్రదీప్ అన్న. ప్రదీప్, ఇప్పుడే ఒక పని చేయు, నిమిషంలో ఫోన్ చేసాను ఫస్ట్ మంత్రి గారికి, ఇప్పుడే చేసి సార్ ఇందాక లైవ్ లో కూడా మీరు మాట్లాడారు మా గురించే సార్, మా సమస్యని నరేషనే చెప్పిండు అదే అని చెప్పి ఒకసారి గుర్తు చేయండి. డెఫినెట్గా ఆయన మీకు అనుకూలంగా మాట్లాడడం కాకుండా చేయించడం చేస్తాడు, చూడండి మీరు డెఫినెట్గా. థ్యాంక్ యూ అన్న. మీకు లాస్ట్ టైం నుండి కూడా అడుగుతా అన్న, ఒకసారి మీరు చేయండి అన్నారు. నేను 2 సార్లు ట్రై చేసినా తను రిప్లై ఇవ్వలేడు, రెస్పాండ్ అవ్వలేడు. బట్ మొన్న ఈ ఇష్యూ వచ్చింది కదా పొన్నం ప్రభాకర్ది, ఆ రోజు ట్రై చేస్తే అలా పిఏ మాట్లాడిండు. కానీ అదే టైంలో మంత్రి గారు ఇంకో మంత్రితో ఇక ములాఖాత్ అయింది కదా ఆ రోజు, మహేష్ కుమార్ గౌడ్ ఇంట్లో, మేబీ అక్కడ ఉండే, అందుకే ఆయన బిజీ ఉన్నాడు, మాట్లాడలేడు అని చెప్పిండు. ఇప్పుడు మాత్రం తనే రిటర్న్ కాల్ చేసిండు మెసేజ్ చూసి. సో నేనేమంటా ఉన్నా అంటే, మీకు నిజంగా హెల్ప్ అయ్యేలా ఉంది, మంత్రి దగ్గరికి నీ దగ్గర ఉన్న డేటా మొత్తం తీసుకపో, అంటే ఎవరెవరికైతే ఆ ఏరియాలో కాలేదు. ఇచ్చినాం ఆల్మోస్ట్ 5 times, అంటే 5 times 5 అప్లికేషన్స్, అంటే నాదే ఒక్కడిదే ఇచ్చిన నేను. ఇంకా ఆల్మోస్ట్ మండల్ లెవెల్ ఆల్మోస్ట్ ఉందని చెప్పారు. ఆ రోజు నేను కలిసిన రోజు కూడా పిఏ కూడా చెప్పారు, ఇలాంటి సమస్య ఎంతమంది అవుతుందో డాటా అంతా కలెక్ట్ చేయండి అని చెప్పారు ఆయన. అప్పుడు కూడా నా దగ్గర ఉందని చెప్పారు, పిఏ కూడా చెప్పారు. సరే మేము ఆల్రెడీ డిఓ కూడా ఇచ్చినాం సార్, కలెక్టర్ ప్రజావాణిలో కూడా ఇచ్చినాం అన్న, అది అని చెప్పాము. సరే నేను చేస్తాను అదే అన్నారు. ఇప్పుడు మీరు చెప్పింది ఏంది అని అంటే, ఇది అఫీషియల్ స్టేట్మెంట్ అన్న, లక్షల మంది వింటారు లైవ్ లో. అవును కదా, ఇప్పుడు నాతో మాట్లాడితే పర్సనల్ గా నేను ఫేస్ టు ఫేస్ అన్నా అని ఒక 2 నిమిషాలు ఆయన తన బిజీ వల్ల మనకు ఆ టైం ఇవ్వడు కదా, అది వేరు. ప్లస్ ఇది రికార్డెడ్ కదా, రికార్డెడ్ స్టేట్మెంట్ కదా, రికార్డెడ్ స్టేట్మెంట్ కదా, లైవ్ లో చెప్పిండు ఆయన, ఒట్టుగా చెప్పలేడు. క్లారిటీగా అడిగారు అన్న ఇప్పుడు మా ఇష్యూ గురించి? క్లారిటీగానే అడిగినా, ఎగ్జాక్ట్ గా అడిగినా, కావాలంటే ఇగో వినండి ఒకసారి. ఒక్కసారి మీరు ఇదే లైవ్ ఇందాక నేను అడిగినప్పుడు వందల కాల్స్ వచ్చినాయి రైతు రుణమాఫీ విషయంలో. కొంతమందికి పాస్ బుక్లు వాళ్ళు ఇక్కడ ఈ దేశంలో లేక వేరే దేశంలో ఉన్న వాళ్ళకి అలా భార్యల పేరు మీద లోన్లు మారినాయి అన్న, అవి మీ దృష్టికి చాలా సార్లు వచ్చినాయి, వాళ్ళకి మాఫీ చేయిస్తారా చేయించరా అని అడగమన్నారు. ఏదైతే టెక్నికల్ గా కొన్ని ఎర్రర్స్ ఉండి బయట దేశం నుండి పాస్బుక్ లలో పేరుండి అవన్నీ ఉన్నా కూడా దగ్గరుండే స్పెషల్ డ్రైవ్ కింద అవన్నీ కూడా క్లియర్ చేపిస్తాను, అది నా బాధ్యత. చేయించండి అన్న, ఎందుకంటే 2 లక్షల లోపు అయితే మీరు ఇచ్చారు కదా మాఫీ. అన్న విన్నావా అన్న ఏమన్నాడు, స్పెషల్ డ్రైవ్ కింద చేపిస్తా అంటుండు. ఇక మంత్రి గారితో కూడా హామీ ఇప్పించిన, ఇది నా ప్రయత్నమే తప్ప ఇంకా ఎవ్వరు కూడా చేయట్లేడు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి బయట. తెలుసు మనం అప్పటి నుండి ఫైట్ చేస్తున్నాం, సంవత్సరం నరైతుందన్న, నేను ఓన్లీ రైతుల కోసం కొట్లాడబట్టి. గల్ఫ్ ఇష్యూ అనేది జైత్యాల జిల్లా నుండి నేను ఒక్కరినే కావచ్చు మీకు ఫోన్ చేసి. మీరు ఒక్కరే, కానీ మీరు ఒక 500-600 మంది ఉన్నారని మంత్రి పేషి వాళ్ళు చెప్పారు కదా అప్పుడు మనకి. అవును అయినప్పటికీ కూడా కనెక్ట్ అయినాం అన్న, మినిస్టర్ పేషి దాకా వెళ్ళినాం, సెక్రటేరియట్ టచ్ చేసినాం, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా వెళ్ళినా. నేను కావాలన్నా, నా బాధ ఏంటంటే మీలాగే అర్హత కలిగి ఏదో అంటే వాళ్ళ తప్పిదంతోనో కంప్యూటర్ తప్పిదంతోనో మనం ఎందుకు కోల్పోవాలనేది నా బాధ. అందుకోసమే ఇంకోటి, ఇప్పుడు ఇన్నిసార్లు మీరు ప్రయత్నం చేస్తున్నారంటే కొంతమంది అనుకుంటారు వీళ్ళకి డబ్బు మీద ఆశన, లేకపోతే పైసలు పుణ్యానికి వస్తున్నాయని ఇంతగానో. అంటే మీ అవస్థ, మీ బాధ, మీరు బయట దేశం పోయి బతికే విధానం అది తెలుసు కాబట్టి చెప్తున్నారు. బ్రతుకుదేరు లేకనే కదా 2 ఎకరాలు 3 ఎకరాల వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతే అది జారిపోవు కదా. ఇప్పుడు ఫ్యామిలీని పోషించుకోవాలంటే మా ఫాదర్ ఇప్పుడు కాదన్న 30 years నుండి వెళ్తా ఉన్నాడు, ఆయన సంపాదన ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటేనే మేము బిల్డ్ అవుతా ఉన్నాం. అంటే చిన్నగానే గవర్నమెంట్ నుండి వచ్చే స్కీమ్ కూడా మాకు రాకుండా ఇట్లాంటి కారణాలతో ఆపేస్తే ఎట్లా? ఎగ్జాక్ట్లీ, అందుకోసానికి నేను మంత్రికే ఫోన్ చేసిన, ఆయన్నే హామీ ఇచ్చిండు. కావాలంటే రికార్డుని మీరు ఇలా మీ గ్రూప్లలో పెట్టండి, మళ్ళీ మంత్రి గారికి కూడా పంపించండి, ఒకసారి మాట్లాడండి. మీరు ఏదైతే మాట్లాడారో ఆ క్లిప్ పెట్టండి అన్న, మీరు పెడతా. నేను తప్పకుండా ఫాలో అప్ కూడా చేద్దామన్నా. ఒకటి నేను తప్పకుండా అన్ని గ్రూపులలో మనకు సమస్య పరిష్కారం అవడం ఇంపార్టెంట్ అన్న, ఏమన్నా కానీ ఎవరు చేస్తే మనకి ఎందుకు కదా.
థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అరే అదేముంది ప్రదీప్ భాయ్, ఓకే ఓకే థ్యాంక్ యూ. మీరు ఏంటంటే వాహిని టీవీ నుండి మీరు సపరేట్ అయ్యారు, ఇది మళ్ళీ రీచ్ అవ్వాలంటే టైం పట్టుద్ది, కానీ మా వంతు ప్రయత్నం అయితే ప్రజల తరపున మీరు మాట్లాడుతారు చూసిరా రైతుల నుండి అన్న. అక్కడ అందులో జస్ట్ పార్ట్నర్ గా పనిచేసిన, బట్ ఇది మన వేదిక, మన ఛానల్, మనదే. అందుకోసానికే ఇలా మనం ఎంత అయినా పోరాడదాం, ఎక్కడ దాకైనా పోదాం, ఎవరికి భయపడేది లేదు. చాలా మందికి తెలుసు అన్న, మీరు ఇప్పుడు కాదు, నేను మీతో మాట్లాడిన వీడియోస్ అన్ని ఫార్వర్డ్ చేస్తా ఉంటే ఎవరైనా కానీ నాకు ఆల్మోస్ట్ నా వాహిని నరేష్ టీవీ ఆయనతో మాట్లాడారుగా మీరు అంటే నేనే అని చెప్పి చాలా మందికి తెలుసు అన్న మీది. అన్నా నేను ఆ టీవీ ఛానల్ తెలుసు. అదే 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 అయితే ఇంకొక మాట ఏంటిదంటే, సరే అప్పుడంటే ఆ వేదికలో మాట్లాడినాం, కొట్లాడినాం, తర్వాత మనం అక్కడ కొట్లాడియకుండా చేసిర్రు, కొంత ఆపే ప్రయత్నం జరిగింది. అందుకే జిద్దుతోని మనకై మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇంకొక మాట ఏం తెలుసా, హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర బోట్స్ క్లబ్ అని ఉంటుంది. బోట్స్ క్లబ్కి వెళ్ళాను నేను మొన్న అనుకోకుండా. ఇది యాక్చువల్గా ఇక్కడ అసందర్భంగా నేను ఒక విషయం చెప్తా. ఆడికి వెళ్ళి నేను ఇట్లా లోపలికి వెళ్తున్న క్రమంలో అక్కడ పార్కింగ్ నుంచి ఒక అతను మన టెన్నిస్ ఆడొస్తున్నాడు, షార్ట్ వేసుకున్నాడు, టీ షర్ట్ వేసుకున్నాడు. అంటే నాకు తెలిసి ఆయన అంటే మంచి హై ప్రొఫైల్ పర్సన్. ఆయన షార్ట్ వేసుకొని, టీ షర్ట్ వేసుకొని, ఆ రాకెట్ పట్టుకొని కార్ ఎక్కడానికి వెళ్తా ఉన్నాడు. వాళ్ళ డ్రైవర్ కార్ తీస్తున్నాడు. కార్ ఎక్కడానికి డోర్ తీసిన అతను కార్ డోర్ క్లోజ్ చేసి వెనక్కి వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి, బ్రదర్ మీరు వండర్ఫుల్గా మాట్లాడుతున్నారు, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అనుకుంటా ఇట్లా కలిసిపోతుంటే నేను అనుకున్నా, నేను ఎక్కువ మాట్లాడింది రైతుల కోసానికి కదా, గ్రామాలకు పోతే ఎట్లా గుర్తుపడతారు, రైతులు ఎట్లా గుర్తుపడతారు, ఏడవైనా ఏ పెద్ద అయినా కలిసినా అరే తమ్మి నువ్వు మస్తు మాట్లాడినవి అని అంటారు. కానీ ఇక్కడ హైదరాబాద్లో అలాంటి పర్సన్ వెనక్కి వచ్చి మరి విష్ చేసిపోయేంత ఉండదు కదా అనుకున్నా నేను. అంటే ఆయన ఎందుకు చూస్తలే, మన వార్తలు ఎక్కువ రైతులే లేకపోతే ఎక్కువ సమస్యలే కదా ఉండేది అనుకున్నా. కానీ అలాంటి వ్యక్తి కూడా వెనక్కి వచ్చి ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు విలేజ్ నుండి వెళ్ళుంటాడు కదా రైతుల ఒకటి విలేజ్ నుంచి వెళ్ళి ఉంటాడు, లేదా మన దాంట్లో మంచి పొలిటికల్ వార్తలు కూడా మంచిగా ఉంటాయి కదా, గమ్మత్తు పెడతాంగా. అవునవును, ఇప్పుడు మీరు మాట్లాడేది అన్నిటికీ టచ్ అవుద్ది, ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా సబ్జెక్ట్ మీద మాట్లాడతారు మీరు. ఎగ్జాక్ట్లీ, అందుకే మేబీ ఆయన కూడా నచ్చిందేమో. నేను అనుకున్నా ఆయనను చూసి ఆయన అసలు తెలుగు మాట్లాడొచ్చు ఆయనకు అనుకున్నా. దగ్గరకు వచ్చేటప్పుడు ఈయన ఎవరో వేరే అతను ఉన్నట్టు నార్త్ అతను అనుకున్నా. కానీ అంటే అడగడం కూడా, బ్రదర్ మీరు సూపర్గా మాట్లాడతారు అని చెప్పి అడిగి ఇక దగ్గర తీసుకొని ఇట్లా నాకు షేక్ హ్యాండ్ ఇస్తే నిజంగా వండర్ఫుల్. నా కష్టం ఇప్పుడు నేను మంత్రికి ఫోన్ చేసినా, ఎమ్మెల్యేకి ఫోన్ చేసినా, ఎవరికి చేసినా ఆ తృప్తి లేదు నాకు. ఒక సామాన్యుడు వచ్చి నన్ను కలిసి అన్న బ్రహ్మాండంగా మాట్లాడినవి అంటే ఇక దాన్ని మించింది లేదు నాకు. అన్న మీరు చాలా సార్లు లైవ్ కు రండి అన్నారు కానీ మనం ప్రైవేట్ జాబ్ చేస్తాం, మనకు ఒక్క రోజు లీవ్ దొరకాలంటే మాకు 5 hours జర్నీ ఉంటుంది. నేను అడిగిన మిమ్మల్ని అడిగిన లైవ్కి వస్తే నేను ఇక్కడ నుంచే మంత్రికి ఫోన్ చేద్దాం అనుకున్నా. బట్ ఏమైందంటే ఇలా సందర్భం వచ్చింది కాబట్టి చేసినా వదలకుండా నీ ప్రశ్న అడిగిన. ఓకేనా? తప్పకుండా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ నేను ఇక ప్రయత్నం చేసి చివరి స్టేజ్ కి వదిలేసిన డిపెండెంట్ గవర్నమెంట్ అన్న వదిలేసిన. థ్యాంక్ యూ ప్రదీప్ భాయ్, మనం ఏదో ఒకటి ఫాలోఅప్ చేసి చేపిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే నమస్తే. ఓకే చూసిరు కదా, ఇది మనకు మంత్రి గారు ఇచ్చిన స్పందనతో పాటు మనకు మెయిన్గా పనవడం ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఎవరు ఏం చెప్పినా ఎన్ని చేసినా ఏమనిపిస్తుంది అంటే, ఓసారి ప్రజా సమస్యల పరిష్కారం ఉంటే కొంత సంతృప్తి అనిపిస్తుంది చేసే పనికి. అంతే తప్ప యాన్నో ఒక 10,000, 20,000, 50,000, లక్ష రూపాయలు వస్తే కలిగే సంతృప్తి కంటే కూడా ఇది నిజంగా సంతృప్తి అని చెప్పి నా మనసుకు అనిపిస్తుంది. అందరికి ఒక తీరు ఉండదు, నాకు అనిపిస్తుంది ఇట్లా.